హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేటు అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోసెల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కావచ్చు, ఈ అడవుడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఒంటరిగానే పోటీ చేస్తా అని చెప్తున్నారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. ఆయన ప్రచారంలో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కానీ కూటమి తరపు నుంచి చూసుకుంటే ఇప్పటికీ వాళ్ళకు ఒక క్లారిటీ లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకు ఆ క్లారిటీ మిస్ అయిందంటారు? ఆయన దగ్గర ఉన్న క్లారిటీ ఏంది, వీళ్ళ దగ్గర లేని క్లారిటీ ఏంటంటే ఏం చెప్తారు సార్? మీరే చెప్పారు, వారు మొదటి నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నారని. ఆ పార్టీకి దిశ నిర్ణయించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నటువంటి అన్యాయులు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీని నడిపించేవారు జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా, పార్లమెంటరీ నియోజకవర్గ వారీగా నిర్దిష్టమైన వ్యక్తులు గుర్తించి ఉంటారు. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఆ విధంగానే 2014లో ఓడిపోయినా, 2019లో నెగ్గినా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నా, ఇప్పుడు మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నారు. అవును. ఈ 3 సార్లు ఎన్నికలకు వెళ్ళిన విధానంలో ఆయనకు ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని ప్లాన్ చేసుకుని, పద్ధతిని ప్లాన్ చేసుకుని, ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఆయనకు ఉంది. ఓకే. ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు వెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికలు వెళ్తుంటే ఆ విధంగా ఆయన యొక్క ప్లాన్ ఏ విధంగా ఉండాలి, వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, నియోజకవర్గాల వారీగా ఏ ఏ వ్యక్తులు ఆ పార్టీకి అవసరం ఉన్నారు, ఏ ఏ వ్యక్తులు ఆ పార్టీతో ఐడెంటిఫై ఉన్నారు అన్నదాని మీద నిర్దిష్టమైన ఐడియా ఉంది ఆయనకి. ఓకే. కాబట్టి 2014, 2019, 2024 ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది ఎన్నికల గురించి, రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి గురించి మంచి క్లారిటీ ఉంది. ఓకే. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు ఆయనకి. ఇంకా మీరు రెండో విషయం అడిగారు, ఈ ప్రతిపక్షాల్లో ఉన్న కూటమి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు 2014లో ఏ విధంగా వ్యవహరించారు? అప్పుడు భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తులోకి వెళ్ళారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండానే బయట నుంచి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేశారు. అప్పుడు ఎన్నికల్లో ఆయన మాట్లాడుతుంటూ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఆయన 2014 దాకా నుంచి 2019 దాకా 5 సంవత్సరాల వ్యవధిలో ఆయన యొక్క ఏదైతే ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్ ఏమిటి, కేంద్రం నుంచి ఏమడగాలి, లేదా విభజనకు సంబంధించి ఏమడగాలి అంటూ క్లారిటీ లేదు. ప్రత్యేక ప్రతిపత్తి కావాలా, ప్రత్యేక ప్యాకేజీ కావాలా అన్నదాని మీద క్లారిటీ లేదు. ఆయనే ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏదో స్పెషల్ స్టేటస్ కన్నా ప్యాకేజీ మంచిది, ప్యాకేజీ అనేది అత్యధికంగా దానివల్ల లబ్ధి పొందాము, ప్రత్యేక సంజీవన ఆనందాన్ని ఆయనే దాన్ని మాట్లాడుకున్నారు. వెంటనే ఆయన యొక్క వాదనని, ఆయన యొక్క దృష్టిని, ఆయన యొక్క ఆలోచనని ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఆయనే విభేదించేసుకుంటాడు. మళ్ళీ నాకు ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. స్పెషల్ స్టేటస్ కాకపోతే నేను పోరుకు సిద్ధం అన్నారు. ధర్మ పోరాట దీక్షలకు వెళ్ళారు. ప్రభుత్వ ఖజానా అంతా ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఢిల్లీ వరకు, ఢిల్లీ అన్ని రాష్ట్రాలు కూడా తిరిగాడు ఆయన. క్లారిటీ లేదు. అమరావతి రాజధానిగా భూమి పూజ చేయడానికి మోడీ గారిని పిలిస్తే ఆయన ఒక మెమరాండం ఇచ్చారు. ఆ మెమరాండంలో ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అని ఎక్కడ రాయలేదు. ఓకే. స్పెషల్ ప్యాకేజ్ అని రాశారు. మీరు మెమరాండం ఇచ్చారు, స్పెషల్ ప్యాకేజీ అని రాశారు, స్టేటస్ అని రాలేదని మీలాంటి విలేకరులు అడిగితే టైప్ మిస్టేక్ అన్నాడు ఆయన. ఓకే. నాకు కొంచెం మెమరీ ఎక్కువ, అంటే మీలాంటి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి క్లారిటీ లేదు. ఇది చెప్పవలసిన సందర్భం సార్. మేము మీడియా వాళ్ళందరూ ఆయన యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రతిదానికి. ఈవేళ ఒకటి మాట్లాడి రేపు పొద్దున్న వెంటనే యూటర్న్ తీసుకోండి. ఆయనకి భయం ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ అన్న దాన్ని పాయింట్గా పొలిటికల్ ఇష్యూగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కేంద్రంలో నేను తగులాడడం, కేంద్రంతో నేను దెబ్బలాడలేదు, యుద్ధం చేయలేదు, స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదని అదొక నెపం వేసేస్తారు. నాకు పొలిటికల్గా అది నాకు
దట్స్ కాల్డ్ ఏమంటారు నాకు అడ్వర్స్ సిచ్యుయేషన్ అనుకుని వెంటనే తను కూడా ఛాంపియన్. ఆయనకి అసలు ఛాంపియన్గా ఉండాలంటే చాలా ఇష్టం. ఇష్యూ ఎవరినైనా రైట్ చేస్తే దాన్ని ఎత్తేసుకుంటాడు ఆయన వెంటనే. ఓకే, ఎవడైనా పెద్ద ఇష్యూ ఎత్తేసుకుంటే వెంటనే మిగతా ఇష్యూలని గంప అక్కడ పడేసి ఆ కొత్త ఇష్యూని ఎత్తేసుకుంటాడు. ఎందుకంటే ఈ వాంట్స్ టు బి ఛాంపియన్ ఆఫ్ దట్ ఇష్యూ. ఏ ఇష్యూ ఏదన్నా కానీ ఆయనే ఛాంపియన్ అవ్వాలి. అది ఇష్యూ ఏందనే చూడరు ఫస్ట్. అది ఇష్యూ ఏమిటి, మొక్కలు పుట్టి పుబ్బలో మాడిపోతుందా, అది బలంగా ఉందా లేదా, ప్రజలు దానికి అంగీకరిస్తున్నారు లేదా, అయినా కానీ నా వ్యక్తిత్వం ఏమిటి, రాజకీయాల్లో నేను స్థిరంగా ఉంటున్నాను, నా వ్యక్తిత్వం ప్రధానం, నేను గడికో స్టెప్ తీసుకోకూడదు, గడిగా వాదన వాదించకూడదు, గడికి నేను మార్చకూడదు నా మాట అనేది ఏమీ లేదు. పత్రికలు నాకు సపోర్ట్ చేస్తున్నాయి, నేను ఏది రాస్తే బ్యానర్లో వచ్చేస్తుంది, నేను చెప్పిన దానికి చప్పట్లు కొట్టేయడానికి అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటాడు ఆయన. కానీ చాలామంది మేధావులు చూస్తున్నారు, ఒక్క మేధావి తన వ్యూని ఒక్క 10 మందికి చెప్తే 10 మంది 100 మంది 1000 మందికి చెప్తారు. అందుచేత ఆయన మొదటి నుంచి అసలు స్థిరం ఉండదు. ఓకే, కన్సిస్టెన్సీ, నాయకుడికి కన్సిస్టెన్సీ కావాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ఎవరు సీరియస్గా తీసుకోరు, పట్టించుకోరు. అందులో 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకున్న రాజకీయ 40 సంవత్సరాల సీనియర్ అయినప్పుడు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో చాలా పెద్ద రకం కావాలి. అంతేగా, దూరంగా ఆలోచిస్తారు, లోతుగా ఆలోచిస్తారు, దృఢమైన నిర్ణయం తీసుకుంటారు. అని అనిపించుకోవాలి. 45 సంవత్సరాలు సీనియర్టీ కొలుచుకోవడానికి కాదు, లెక్క పెట్టుకోవడానికి. నీ ప్రవర్తనలో సీనియర్టీ కనపడాలి, నువ్వు మాట్లాడే పద్ధతిలో సీనియర్టీ కనపడాలి, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో సీనియర్టీ కనపడాలి. అంతే కదా. అది ఎక్కడ సీనియర్టీ కనపడకుండా నీ సీనియర్ నువ్వే చెప్పుకుంటుంటే పత్రికలు నీకు అనుకూలమైన పత్రికలు నీ గురించి బాగా రాయించు. ఆ సీనియారిటీకి విలువిచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రజలందరూ కూడా సీనియర్ అయితే బాగుంటుందని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారంటారా? కాంగ్రెస్ మీద ఉన్న దుగ్ధ ఆ రోజుని 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మీద ఉన్న దుగ్ధ కింద చెప్పుకోవాలి. అవును, అక్కడ ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ కంచుకోటప్పుడు, ఎప్పుడైనా కాంగ్రెస్ కంచుకోట. అవును, అటువంటిది కాంగ్రెస్ని పూర్తిగా దూరం చేసుకుని గుణపాఠం చెప్పాలి, కాంగ్రెస్ని ఓడించాలి. కాంగ్రెస్ని ఓడించాలంటే తెలుగుదేశానికి మనం ఓటేయాలి. యాంటీ కాంగ్రెస్గా ఎస్టాబ్లిష్ అయింది అది. ఓకే, తెలియకుండా అందరికీ అది కూడా మభ్యే. ఎందుకంటే 2019లో ఇక్కడ 2018లో కాంగ్రెస్ని సపోర్ట్ చేసింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. కాబట్టి ఆయన మీద ఈయనకు స్థిరం లేదు, ఈయనకి స్థిరత్వం లేదు, వ్యక్తిత్వం దెబ్బతింది. రాజకీయాల్లో ప్రధానంగా వ్యక్తిత్వం, అంతేగా సమయానుకూలంగా మాట్లాడేవాడు. సమయం చంద్రబాబు నాయుడు అంటే సమయానుకూలంగా మాట్లాడేవాడు అన్న పేరు వచ్చేసింది. ఆ పేరు రాగడ అసలు 2014లో ఆ మెజార్టీతో నెగ్గడం కూడా రాష్ట్ర విభజనే. రాష్ట్ర విభజన కానప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది 2014 తర్వాత. అంటే 2005, 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా అతన్ని కనుమరుగయ్యేలా చేసేసారు. తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి ఒక నాయకుడికి ఎస్టాబ్లిష్ అయిపోయాడు. కాబట్టి ఆయనకి 2014 రాష్ట్ర విభజనకు వరం. దాని తర్వాత 2014 నుంచి 2018 4 సంవత్సరాల్లోనే ఆయన కేంద్రం మీద యుద్ధం ప్రకటించేశారు. కేంద్రం మీద యుద్ధం ప్రకటించారు, మోడీ గారి మీద పర్సనల్గా యుద్ధం ప్రకటించేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కన్సిస్టెన్సీ స్థిరంగా, ఒక మార్పు లేకుండా, ఒకే విధంగా, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో నడుస్తున్నప్పుడు ఈయనంత క్లారిటీతో నడవాలి.